వచ్చి అమ్మా మీకు ఏం బాధ వచ్చిందని అడిగితే మీ సముద్రాలు దాటి ఆ నడిదీప గడ్డ ఒడ్డుకు వెళ్ళాలి అంటే రాణి అని ఆ రెండు పక్షులైనా వాళ్ళ రెక్కల పైన గుర్తుపెట్టుకోవాలి గగన మార్గమున లేవట్టెను పక్షులైనా నడిదీప గడ్డ వాళ్ళు కలగల పోసుకుంటాయా యమగడ్డ దుసబరికి చేతితోని మాత్రం చూశారు చేతులకు ముళ్ళు ఉత్తవేసిన చిన్న రక్తాలు చిల్లాడిపోతాయి కొమ్ము లోపల వడ్లను ఓడి కట్టుకున్నారు కొడుకుల కంటే ఎక్కువ మాకేది కాదు బిడ్డల కంటే ఎక్కువ మాకేది కాదని కొమ్ములోన ఓడి కట్టుకొని చేత పోటు పెట్టుకుంటా అరచేత పార జరుగుకుంటా ఓట పడుచుకుంటా చిన్నగా బయలుదేరి శతాశ్రంగ పర్వతం చేరవచ్చు ఎద్దడు లోపల మట్టి చేసి చల్ల పాండవ చేశాడు చల్ల పాండవ చేసి దాని లోపల అలాంటివైనా పాశమైన వండుతున్నారు పాశమైన వండంగా శంకరుడు బాగా చూసినవా నేను వీళ్ళు ఓతర ఆడవిళ్ళకి ఇంత మితం పెట్టిన పెడితే గాంధారు ఒకటి పారిపోయింది గాని ఇద్దరు కుంతిదేవి వీరమాదిరి వెళ్ళిపోయిరు అవి తీసుకువచ్చిరు బియ్యం తయారు చేసిరు ఇక వంట కూడా తయారు చేస్తారు ఇక ఇప్పుడప్పుడు రమ్మంటారు ఇక సంతానవి అంటారు వాళ్ళ కింద నేను ఓడిపోతానా వాళ్ళ తెలిసి నేను ఓడిపోను చెప్పని నువ్వు వంట చేయంగా కైలాసం లోపల శంకరుడు ఏం చేసిండు అక్కడ ఏమో అన్న వస్తం మీద మేఘంలో పిలిచిండు మేఘంలో మీరు వెళ్ళిపోయి ద్వారమైన వర్షం పడాలి వంట భింగము కావాలి మేఘంలో దూరగొట్టేసుకో కుంభద్వారమైన వర్షం పడతారు ఆ వర్షాన్ని వారు కొంగులు దాటు పెట్టి అన్నా శంకర్ మా మీద ఇంత పగన మేము ఏం పాపం చేసినాం ఏం లోపం చేసినాం కొంగులు పెట్టి ప్రసాదం ఉండి నవాబ్ 9 మేఘం తిరిగి వచ్చినాయి శంకర్ అట్లా కూడా వారు భయపడి తయారు చేసి అన్నా శంకర ప్రసాదం ఉన్నాము శంకర రాండి అని పిలిస్తే శంకరుడు చూసిండు కదా అప్పట్లేదు వీళ్ళతో అడుగుతున్నాడు ఏమిటయ్యా మునేశ్వర రాండి మీరందరూ రాండి అయ్యా ఓ వాయుదేవా వరుణదేవా వేగదేవా అందరిలో మరి అందరిని తీసుకొని చేరవచ్చి మరి మేము వండిందే చల్ల పాండవ గింత ఇది ఇంతమందికి ఎట్లా పెడుతుందో చూస్తా అని చెప్పని గంగమయ్య అందరిని కూర్చోబెట్టిండు శంకరుడు కూర్చోబెడితే వీరమతి చూసి ఏమంటారు అన్నం నాకైతే పెట్టమని చెప్పంటారు చెల్లె వాళ్ళందరూ పెట్టండి పెడతానమ్మా వద్దు బాధపడాలి పెడతా తర్వాత అని చెప్పి అని అంటే ఇంతమంది వచ్చిరు వాళ్ళకి పెట్టిన మిగులుతుంది మిగలదు సరిపోదో అని చెప్పనుకుంటారా ఏం కాదమ్మా నేను పెడతా చూడని కుంతిదేవి ఇద్దరు లేచింది అన్నా శంకర అని చెప్పి శంకరుని ఆది చేసి అంతమందికైనా మరి అన్నమైనా పెట్టబోతా అంటే శంకరుడు ఏమంటాడు చెల్లెలా వంట చేసినావా చెల్లె నేను చెప్పినట్టుగా వంట చేసినావా నాకు ఎల్లన్నం పెడదాం అనుకుంటారు మీరిద్దరు నీకు ఎల్లే అన్నం పెడదామంటే ఒక మోదకాట్లో పెడతా అనుకుంటారు మోదకాకు ఎలా పెడతా అనుకుంటారా అమ్మా నీకు తినడానికి పెడతా అనుకుంటారా అలా కూడా అలా చెప్పాను మన స్వామికి శంకరుడికి పొక్కలు పడి పొక్కలు పెడదాం ఇంకా తెలియదు కాకపోతే లాభం పక్కున్నది ఇది దాని చెప్పిన అమ్మా అట్లా మీరు భోంచేసేవాళ్ళు మరి ఎట్లా చేస్తామన్నయ్యా నాకేం కావాలో తెలుసునా జమీన్ ఇస్తారు నాకు జమ్మాకి బాగా చూసి ఒక్క జమ్మాలు చూస్తే గింత ఉంటుంది ఏడాది పెట్టిన
అమ్మాయినైతే పాండవ వంశం అమ్మాయినైతే నాకు జమ్మి విస్తారం రావాలని వేడుకుంటే జమ్మి విస్తారం శక్తి మీద తయారై ఊళ్ళో పడ్డాయట. తీసుకువచ్చి ఆ జంగమయ్యలు కనిపిస్తారు వేసి శతాకోటి జంగమయ్యలకైనా ఆరు భోజనం ఒక్కడా పెట్టబట్టను. శంకరుడు బాగా చూసాడు. విస్తారంలో తీసుకొచ్చింది నా చెల్లె. అబ్బా ఇప్పుడు ఒకటి కూర నాది కోరతా తెస్తున్నా చూస్తాను ఏమంటాడు చెల్లెలా అన్నయ్య అన్నం అంటే పెట్టిన మాటలో బాధపడి కానీ నాకు నీళ్ళు ఎక్కడ చేద్దాం అనుకుంటారు. నీళ్ళు చెరువులేదా చెరువులే నీళ్ళు తెస్తా అవి తాగను అవి తాగవా కుంటా నీళ్ళు తెస్తా అవి తాగను బాగా నీళ్ళు తెస్తా అవి తాగను అలా గంగా నీళ్ళు తెస్తా అవి తాగం మరి ఎవి తాగుతావు అన్నయ్య. నాకు మంచు కొండల నీళ్లు కావాలి. నాకు నువ్వు వెళ్ళిపోయి మంచు కొండల పైన ఉండబడిన నీళ్లు పట్టుకు వస్తే తాగుతావు. లేకపోతే నీ సంతానం బొమ్మట దేవా చెప్పు పోతా ఇప్పుడే చేసి తెస్తానని చెప్పి అన్నారు. అంతలో నా కుంతిదేవి వీరమాద్రి పోతాడు నా చెల్లి అట్లా కూడా పోయి మంచు కొండ నీళ్ళు కూడా పట్టుకొస్తారు అని చెప్పి ఏం చేసిండు. మంచు కొండలు కరగకుండా నీళ్లు రాకుండా త్రిశూలం తీసిండు. మంచు కొండలు నాటిండు. అక్కడికి వచ్చి చూస్తే మంచు కొండలు కరుగుతలేవు. దాని మీద కొంగు వేసుకున్నారు. కొంగులో ఉన్న నీళ్లు అందులో వెండుకుంటున్నారు. నీళ్లు అక్కడ ఉండగా మళ్ళీ ఎవరు చూసిరు నాకు బాగా చూసిండు. చూసినవా మరి కుంతిదేవి వెళ్ళిపోయింది. కుంతిదేవి వీరమాద్రి వాళ్ళు అన్నం పెట్టిరు. ఇప్పుడు చిన్న ఉపాయం చేస్తానని అక్కడి నుంచి గాంధారి దగ్గరికి వచ్చిండు. నువ్వు లేకుండా భయపడి వచ్చావు కానీ నువ్వు కష్టపడకుండా సంతానం వచ్చే ఉపాయం అక్కడ చెప్పండి. ఏం చేయమంటే అన్నం పెట్టింది వీరమాద్రి అన్నం పెట్టి వాళ్ళు మంచు కొండల నీళ్ళ వాళ్ళు వెళ్ళిపోయారు. మంచు కొండల నీళ్ళు వాళ్ళు వెళ్ళిపోతే నువ్వు ఇప్పుడు ఏం చేయమంటే కుంచెట్లో లెక్క చీర కట్టుకో. కుంతి లెక్క చీర కట్టుకొని నువ్వు వెళ్ళిపోయి కొంగు తలపైన కప్పుకో. కొంగు తలపైన కప్పుకొని ఆ నీళ్లు తీసుకుపోయి నీళ్లు పోయి నీళ్లు పోస్తే ఆ నీళ్లు కావడం నీ ముఖం మాత్రం చూపించకు. ఇక కుంతి లెక్క నువ్వు తయారైతే కుంతి అనుకుని ఆకిచ్చే సంతానం నీకు ఇస్తాడు. వెళ్ళిపోమని చెప్తే ఏం చేసింది అటు చూసింది. ఇప్పుడే పోదని అన్నది. కుంతి ఎట్లా ఉన్నదో గట్టిగా తయారైంది. చీర కట్టుకున్నది. మరి నాకు మంచకుండా నీళ్ళు ఎక్కడ ఉంది అడిగి చూస్తే అక్కడ 3 రోజుల నాటి ఒత్తుగా కాగిన నీళ్లు తీసుకున్నది. ఒత్తులా కాగబెట్టిన నీళ్లు తీసుకున్నది. మరి మంచిని పట్టుకుంటాను నువ్వు ఏమో దబదబా ఆత్రం మీద కొను కప్పుకున్నది. శంకరుడి దగ్గరికి ఊరికి వస్తుంది. దబదబ ఉరికి వచ్చి మొగం సాటి పెట్టుకొని మళ్ళా నీళ్లు కూడా తెచ్చింది నా చెల్లె. చెల్లె మంచి కూడా నీళ్ళు పడకొచ్చావా గట్టిదాని సంతానం మీద ఏం ప్రేమ సంతానం మీద ప్రేమ ఏడ్చి 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 అంతేనా. సరే కదా చెల్లె సంతానం సరే ఇస్తా కానీ నీళ్ళు ఆ 3 రోజుల నాటి ఒత్తుల మరిగిన నీళ్లు శంకరుడు తెలివగా భోంచేసిండు. ఇట్లే కావచ్చు ఎప్పుడు తాగిరామా అమృతం ఫోన్ చేసి బతికటోనైతే అని చెప్పి అనుకున్నాడు. అంతలో వాళ్ళ అన్నం పూజ చేసిండు. అందరికి పోయిండు. అందరికి నీళ్లు పోసిండు. పోసినాక సంతానం ఏం తప్పేటట్లేదు. కొంగు పట్టుకోమంటే కొంగు పట్టుకున్నారు. కొంగు పట్టుకుంటే ప్రధానంగా 1000 మంది ఉంటే అందులో నుంచి ఒక 100 పుష్పం కూడా తీసుకున్నాడు. అమ్మా మీకు శరత్కాలు నా సంతానం కాదు మాకు ఇస్తే 2000 మంది రాజీ 2000 మంది మీకు ఇంతమందిని ఇస్తే బాగుండదు కదా అని చెప్పని ఒక 100 పుష్పములు తీసి ఆ 100 పుష్పములైనా అది ఓడిలోనే వేసి ఓడిలోనే వేస్తే మనకి ఆడిపిల్ల ఉండాలి కదా అని ఒక పుష్పం తీసి ఆడిపిల్ల పుష్పం పైన ఒకటి వేసి 101 పుష్పం పైన కొంగులు ఎత్తే మరి నేటుగా వచ్చింది అయితే నువ్వు ఎట్లా తినాలి సంతానం ఎట్లా కనాలని అడుగున్నట్టు చాటుగా వచ్చింది కదా కుంతి వత్తలు మనమాని తప్పు నా కొంగు తీసుకున్నది మొక్కన కప్పుకున్నది మాత్రం ఓన్లీ పుష్పములు పట్టుకొని ఇంటికి పాట పట్టుకోని
ఇంటి బాట పట్టుకొని ఏమడవకుండా వెళ్ళిపోయిందట. శంకరుడిగా త్రిశూలం తీసుకున్నాడు. మంచుకొండ నీళ్లు వస్తే మంచుకొండల నీళ్లు పట్టుకొని ఆ కొంత ఎదురుగా వస్తాంది. జటాపటి రంగమయ్య సంతానం ఇచ్చి వెళ్ళిపోయారు. ఇక అక్కడ ఉన్నవారు ఒక 5గురు ఉన్నారు. ఎవరయ్యా? యమధర్మరాజు, వాయుదేవుడు, దేవేంద్రుడు, అశ్విని దేవతలు. వీళ్ళు అక్కడ ఉండిపోయారు. మళ్ళా కుంతిదేవి నీళ్లు పట్టుకొని ఓన్నా పోతా కోపం వచ్చిందా అన్నా. మంచుకొండలో నీళ్లు తెస్తానా అయ్యా ఓ అన్నా. చెల్లె ఏంది పరాష్కమానమ్మా? ఇవరి దాకానే వస్తుంది, ఇవరి దాకానే నీళ్లు తాగుతీ, ఇవరి దాకానే సంతానమిస్తే మళ్ళీ ఆపాచారం సరిపోక మళ్ళీ రావడుతుంది. నీకంటే ముందుగా వచ్చి నువ్వు రాలేదు. నీకో 1000 మంది, నాకు 1000 మంది. వీళ్ళకి కూడా నాకు ఏం అర్థం ఇది, నాకు అంత ఆగమన పడ్డట్టు అయిపోయింది. అట్లా అర్థం మన దేవుడిని పరమాత్మ అని ఏం చేసిన శంకరుడు వీళ్ళకి సంతానం ఇచ్చినాక మళ్ళా వచ్చిరని అస్తం చూసుకున్నాడు. అస్తం చూసుకుంటే మరి వీళ్ళ సంతానం ఇవ్వడే గాంధారి వీళ్ళ లెక్క తయారై వస్తే ఎంతల మోసపోయినా వీళ్ళు అనుకుని గాంధారి సంతానం ఇచ్చారు. కుంతి అనుకుని సంతానం ఇచ్చిన ఇది చెప్తే బాగున్నది ఇద్దరు పోతుంది. మంచి కూడా నీళ్ళు వచ్చినారు. మంచి కూడా నీళ్ళు వచ్చినట. మరి మంచి కొండల నీళ్లు గాంధారి ఎక్కడికి కావచ్చు అని అడిచేతలో చూస్తే ఇది మంచి కొండల నీళ్లు పోయలేదు. నాకు 3 నాటి వస్తువులుగా నీళ్లు పోసింది. మంచి నువ్వు వస్తే దాని ముందు ఏం పోయింది? పరమాత్ముడు నన్ను 3 రోజుల నాటి వస్తువులు నీళ్లు పోసిన సంతానం ఇచ్చిన మంచి ఏమన్నా కోపం వచ్చి ఇది నన్ను ఇట్లా చేస్తుందని దానికి అన్నం పిండము కాకుండా సంతానం కలగకుండా పోవు కాకుండా చెప్పించి చెల్లెలా మీరు బాధపడకండి, మంచిగా నీళ్ళు ఇది అంటే అవి తీసుకొని భోజనం చేసి ఈ చల్లగా మంచిగా ఉన్నాయి, బగ్గు ఉన్నాయి, కాళ్ళే అవిటికి చాడచేయడం ఉన్నది. సరే సంతానం ఇస్తాను చెల్లెలా. సంతానం మీరు అనుకొని చెప్పది తప్పది. లేకుండా వీళ్ళు 1000 మంది అంటారు, 2000 మంది అంటారు. సంతానం మీరు అనుకొని ఉన్న సంతానం అంతా మీ సాటి గాంధారికి ఇచ్చిన మాట. మా అక్క ఎప్పుడు 1000 మంది పక్కన కథ నీవు అనుకోని గాంధారికి 100 మంది సంతానం ఇస్తారు. నాకాడ పుష్పములు లేవు. మీరు బాధపడకండి కానీ ఒక 5 మంది ఇస్తున్నాను. 5 పుష్పములు అలాంటిగా నీరువరంగా 101 మంది సంతానం కలిగించాను. నీరువరంగా అటువంటి వెళ్ళిపోయి మంచిగా నేను తీసుకువచ్చాను. 101 మంది విధంగా ఆ యొక్క అన్నదానం చేసి పెట్టాను. ఆ మూలంగా నీవు యొక్క సంతాన పరంగా ఇది తెలుస్తాం. అమ్మా మీరు బాధపడకండి, ఏడవకండి. మీరు ఏడ్చినా అని చూడలేదు. మీరు ఏడ్చి అప్పుడేకంత బాధపడ్డారు, అప్పుడేకంత కష్టపడ్డారు. అట్లా కాదు కానీ మీరు బాధపడకండి. వాళ్ళు ఎన్ని రోజులకున్న 100 మంది వాళ్ళు 100 గుమ్మడికాయలు అవుతారు. మీ 5 కుమారులైన 5 సప్తశీలులు అవుతారు. వాళ్ళు జొన్న సీనితో సమానం, మీ కుమారులైన కొడుగొండతో సమానం. మీరు బాధపడకండి చెల్లెలా. ఇచ్చిన కాడికే చాలు, వచ్చిందే తృప్తి పడాలి. ఆయన 5 పుష్పములు, యమధర్మరాజు వరాన ఒక పుష్పం, వాయుదేవుని వరాన ఒక పుష్పం, దేవేంద్రుని వరాన ఒక పుష్పం, అశ్విని దేవతలు అంటే సూర్యుడు చంద్రుని వరాన ఒక పుష్పం. 5 పుష్పములు కలిసి వాళ్ళ ఓడిలోనే చేసి అక్కడి నుంచి శంకరుడు గనగన గంట కొట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే ఇక్కడ గాంధారి చూసింది. మరి అక్కడ సంతానం తప్పని వాళ్ళిద్దరు వచ్చి నన్ను కొట్టి నా
కడుపులో నా కొడుకుగాక పిండముగాక అండముగాక గడ్డలాగా తయారైందట. ఆ పుష్పములను ఒక ముద్దలాగా గాంధారి కడుపులో తయారై ఉన్నాయి. ఇక్కడ మరి కుంతిదేవి వీరమాద్రి కొడుకుల సంబరాన శంకరుని అన్ని అడిగిరు గాని అగో భర్త లేడీ శాపం విషయం మర్చిపోయిరట. అది జరగనున్న వంతు తర్వాత జరగనున్నది కాబట్టి వాళ్ళ నోరాడి మాట రాలేదు. ఆ శాపం పోగొట్టు అని చెప్పని శంకరుని అడిగితే శాపం పోగొట్టున్నట. ఆ శాపాన్ని మాత్రం వాళ్ళు మర్చిపోయారు. అక్కడి నుంచి భర్త దగ్గరికి వచ్చారు. నాదా మీ సంతానం అడుకోవచ్చు, అప్పుడు నీతో పేరు లేకుండా సంతానం గంట కుంతిదేవి మాట్లాడింది. మాట్లాడితే అక్కడ ఏమన్నాడు? అమ్మా సరేనమ్మా సంతానం వరమన్నాడు. సంతానం వరమని మాట్లాడితే బలవంతులు ఎవరు అలాంటివైనా ధర్మం వాళ్ళు ఎవరని అంటే యమధర్మరాజు ధర్మం తప్పని వాడు అతని పేరు మీద పెద్ద సంతానం వరమని చెప్పని చెప్పిండు. కుంతీదేవి అలాంటివైనా అడిగింది. అప్పుడు శంకరుడు ఏమని మాట్లాడాడు? నువ్వు ఎట్లా ఫోన్ చేయాలి, ఎట్లా సంతానం అనాలి? అప్పుడు అడిగితే నీకు దుర్వాదుడు చెప్పిన మంత్రం ఉన్నది, ఆ మంత్రం ఈ పుష్పము ఫోన్ చేయమంటే ఆ మంత్రం చదివి అలాంటివి 5 ముక్కల మంత్రం నుంచి ఒక మంత్రం చదివి ఒక పుష్పమైన భోజనం చేసింది కుంతీదేవి. మరి ఈనాటి స్త్రీలకు 9 నెలలు కావాలి, ఆనాటి స్త్రీలకు 9 గడియలే కావాలి. 3 గడియలాయే ముద్ద విండమాయే, 4 గడియలాయే వరంధ్రాలు పోసి 5, 6 గడియల వరకైనా అమ్మాయి గర్భవేదన అక్కడ పడుతున్నదా? మబ్బులు పడతాను, చల్లటి గాడుపులు వస్తాయి, చల్లటి వాతావరణం వస్తున్నది. అవి పెద్ద పిల్లవాడు అక్కడ జన్మించాడు. అవి పెద్ద పిల్లవాడి పేరు అవి విధిష్ఠుడు నా పేరు పెట్టారు. పెట్టగానే అక్కడ అతని వైన పిల్లవాడు రాను రాను అతనే ధర్మరాజు అవుతుంది. అవి అతనే పెద్దవాడు పిల్లవాడు. అంత లోపల 2వ పుష్పాన్ని కూడా భోంచేసింది. అవి 2వ పుష్పం ఎవరి పేరు మీద భోంచేసింది? వాయుదేవుని వరాన. అవి 2వ పుష్పం కడుపు లోపల తయారైతాంది. అవి ఆ పిల్లవాడు తయారైతాడు. ఇక్కడ ఎవరు చూసినాము? పెద్ద కొడుకు ఒకడు పుట్టిన వారికే దాని బాగా చూసింది. అమ్మో నా సాటి 50 డబ్బులు కొడుకు పుట్టినే నేను బిడ్డ, నా కొడుకు లేడా బిడ్డ లేడా, నా గర్భం లోపల కొడుకు పుడతలేడా బిడ్డ పుడతలేడని షాది మించి గుర్తుకున్నది. రాజ్యం అంతా వాళ్ళకే అవుతుంది, దేశం అంతా వాళ్ళకే అవుతుంది. షాది మించి గుర్తుకోగానే ఒక అండం జారి వచ్చి కింద పడిపోయిందట. ఏమిటి ఇది కొడుకు కాదు బిడ్డ కాదు అని చెప్పి దాన్ని చూస్తే వేద బ్రాహ్మణులు పంచాంగములు తీసి చూస్తే ఇది జరగనున్నది జరిగింది అని దాన్ని 101 భాగాలుగా చేసి ఒక బాండవులు తీసుకువచ్చి 101 బాండవులలో దీంట్లో ఒక ముక్క వేశారు. వేసి అక్కడ దానికి మూతలు కట్టారు. మూతలు కట్టి గాంధారి నువ్వు ఇక్కడనే ఉండు, మేము వెళ్లిపోయి పూజ పైన ఉంటాం, మేము వచ్చే వరకే 41 రోజు వరకు నువ్వు ఇలాంటి మూత ఇప్పి చూడవు, ఈ మూత ఇప్పు చూస్తే బాగుండదు అని చెప్పి ఆ బ్రాహ్మణులైనా వెళ్లిపోయారు. బ్రాహ్మణులైనా ఎప్పుడు వెళ్లిపోయారో ఒకటే గడియలోన ఎవరు పుడుతున్నారయ్యా? భీమ గడియలోన కుంతీదేవి అక్కడ గర్భముతోని ఉన్నది. ఇక్కడ గాంధారి పెద్ద కుమారుడైన పాండవులు అదే సమయంలో జన్మిస్తాడు. అదిగాక ఉన్న నరసింహ నాగలోకం లోపల కేకే రాజు వారి కేకే రాణి వాళ్ళ కుమారుడు కీచకుడు, అతనే సింహబలుడు అక్కడ తయారైతాడు. ఒకటి గడియ లోపల అదిగాక ఉన్నా ఎక్కడి దగ్గర ఎవరో తెలుసునా? చోళాపురి నగరం, చోళాపురం లోపల అక్కడ ఏమో ఎవరో తెలుసు బకాసురుడు తయారైతాడు. మరి భూస్వర మహారాజు కుమారుడైన అలాంటి జరాభూతం సాధింది. జరాసందుగా గడియలోనే జన్మిస్తాడు, పరిమేలిగా గడియలోనే జన్మిస్తాంది. వీళ్ళందరూ భీమ గడియ లోపల వాళ్ళందరూ ఒకలా జన్మిస్తారు.
ప్రాణం ఆగలేదట. నా కొడుకు పుట్టిండు, అమ్మో నా కొడుకు పుట్టిండు అని శాలి పుట్టుకొని ఉడికి వచ్చి ఆ మూత ఇప్పింది. మూత ఇప్పి చూస్తే పిల్లవాడు అగుపడ్డాడు. అమ్మ నా కొడుకు పుట్టిండు కానీ ఇప్పుడు అమ్మని ఇప్పొద్దని చెప్పింది. మళ్ళా కట్టింది. అప్పుడు ఎప్పుడైతే బాణం మూత ఇప్పిందో ఆ దుర్యోధన మహారాజుకైన అర్ధవస అయిందట. ఆ రోజుని అర్ధవసై వెళ్ళిపోయింది. ఆ ముడి ఇప్పకంటే ఇప్పారు. వాళ్ళు ఎప్పుడు జన్మించారు? అంతలో ఎవరు పుట్టారయ్యా? మూడో పిల్లవాడు దేవేంద్రుని వరాన ముడితే అతని పేరు పార్థుడు అన్నారు. అతని పాల్గొనుడయ్యిండు. అతని అర్జునుడు అంటారు. అతని బివక్సు ధనంజయ విష్ణుడు కృష్ణుడు దివ్య సాక్షి శ్వేతవాహన. అతను అర్జునుడు 10 పేర్లు గల్లవాడు. ఇక తర్వాత పాండురాజు చూసాడు, అమ్మా కుంతిదేవి నీతోనే సహా వీరమాద్రి కూడా కష్టపడదు కదా, అందుకే ఆమె కూడా 2 పుష్పములు ఇవ్వండి అంటే ఆ 2 పుష్పములైన వీరమాద్రికి ఇస్తే అశ్విని దేవతలైన సూర్య చంద్రాదుల వరాన అవి 2 కుమారులుగా ఉన్నది. 5 అక్కడి పిల్లవాడు జన్మించారు. చిన్న పిల్లవాళ్ళు ఎప్పుడు ఉన్నారో అదే ఉండిపోయారు. పాండురాజైన లేడి శాపం సంగతి మర్చిపోయిండు ఆయన. చిన్న భార్య వీరమాద్రి అలాంటి వనంలో తిరుగుతా అంటే ఒక సమయాన వచ్చి చిన్న భార్య అస్తం పట్టిండట. అస్తం బట్టి ప్రేమ చేసే సమయం లోపల అతనికి లేడి శాపం తప్పలేదు. శిరస్సు పడపడ పక్కన కలిగి ధరణి పైన పడిపోయిండు. అమ్మా నేను మర్చిపోయి నీ అస్తం పట్టుకున్నా, నా ప్రాణమైన వెళ్ళిపోతాను. కొడుకులారా మిమ్మల్ని తీసుకువచ్చి అడవి లోపల ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతాను. పాండురాజునంటే ఉత్తరము గెలిచిన దక్షిణము గెలిచిన అన్ని రాజ్యాల వరకు పట్టుకవచ్చిన బంగారం పట్టుకవచ్చి కొడుకులు నింపిన ఈ రోజు నా మిమ్మల్ని రాజ్యం చూయించక దేశం చూయించక కొడుకులారా అడవి లోపల వదిలిపెట్టి వెళ్ళిపోతాను. కొడుకులారా అయ్యో కొడుకులారా మీరు చిన్న పిల్లవాళ్ళ కొడుకులారా మీరే పంక్షే పాండవులై జగతి లోపల శత్రువులు ఎంతో మంది మీకు తయారైతారు నాయన. కొడుకులారా మీరు ఎంత బాధలు పడతారో. మరి పిల్లలంటే అందరికైనా లోకం ఉంటది. అందరికి తండ్రులు ఉంటే మీకు తండ్రులు లేకపోతే ఏ పండుగ వచ్చినా ఏ పబ్బం వచ్చినా గానీ అంటే మాకు మంచిగా ఉండదు. మీరు ఎంత ఏడుస్తారు కొడుకులారా? కొడుకులారా మీరు బాధపడకండి. మీరు చనిపోయినాక నా శరీరాన్ని మీరు దానం చెయ్యకండి, కాష్ట దానం చెయ్యకండి, భూదానం చెయ్యకండి. మీరు 5 భాగాలుగా చేసుకొని 5 కుప్పలుగా పెట్టుకోండి. 5 కుప్పలు పెట్టుకొని మీరు 5 భోజనం చేయండి. భోజనం చేస్తే మీకు పాండవులకు సాగు పుట్టుక అనేది ఉండదు. ఈడదస్తే ఇంకొక ఆడదస్తే ఇంకొక పుడతారు అని చెప్పి పాండురా చనిపోయిందట. మరి చుట్టూ కూర్చున్నారు కానీ తండ్రిని పోద్దామంటే ఎవరికి ధైర్యం వస్తలేదు. చిన్నోడు సాయం బాగా చూసిండు, మా నాన్నకి ఇచ్చేందుకు చెప్పిండు కావచ్చు అని చెప్పి చిటిక తీసిండు. కుడి పక్కకి వచ్చిండు, ఎవరు తెలియకుండా ఏది తీసిండు అట్లా పెట్టిండు, తక్కువ కొరికిండు. ఎంత రక్తం వచ్చి 4 పైన పడ్డది. గుండె తెల్లు ఉండదు. నాకంటే పెద్దోళ్ళు వాళ్ళు ఎంగిలి చేయలేదు, నేను ఎంగిలి చేస్తే తప్పు నాకు అనుకున్నాడు. చేతితో ఆ రక్తాన్ని ఎద్దిండు. రక్తం ఎంత దూరము దాకా అంటిందో అంత దూరము దాకా ముందు వచ్చేది జరిగేది జరగబోయేది. ముందు వచ్చే మూలం ముందు జరిగేది అన్ని కూడా అందులో నవ్వుపడతానే. మరి పక్షులు బావురాలు మాట్లాడుకునేది ఏమి జరిగేది అందులో నవ్వుపడతానే. అయితే అన్నదమ్ముతో చెప్తే బాగుండునట. నాకు ఏది లేకుండా సరే ఇది ఒక్కటి ఉండేదో నేను ఎవరో చెప్పాలనుకున్నాడు. సప్పడా కూర్చున్నాడు. అంతలో ఎవరికి మాల్యమైందయ్యా? రేపెళ్ళేవాడు ఒకళ్ళ కృష్ణుడు గుట్టి ఉన్నాడు. కృష్ణుడికి మాల్యమైంది. పాండురాజు చనిపోయాడు. పాండురాజు కనుక పాండవులు తింటే వాళ్ళే దేవతలు అవుతారు. ఈడదస్తే ఇంకొక ఆడ పుడతారు, ఆడదస్తే ఇంకొక ఆడ పుడతారు. వాళ్ళు నా మాట వింటారా? నన్ను దేవుడు అంటారా? నన్ను పరమాత్ముడు అంటారా? ఇప్పుడే వాళ్ళని తినకుండా చేయాలని అక్కడ మాయమై ఎక్కడ పుట్టిండు? పాండురాజు ఉన్న కాడ పుట్టిండు. పుట్టి ఏమన్నాడు? అక్కడ ఒక బ్రాహ్మణ వేషం కట్టుకొని మర్రి చెట్లు తీసుకువచ్చి దాని కొసలు కిందికి పెట్టి మొదలు పైకి పెట్టి పాదకుండా బట్టి నీళ్లు పోస్తున్నాడు. ఆ రీతిగా నీళ్లు పోయగలరు.
ఆ రీతిగా ఆ నీళ్లు పోయేలా ఆ నీళ్లు ఎప్పుడు పోస్తున్నారో అక్కడికైనా ఎవరు చూశారు కుంతిదేవి గుర్తుపట్టింది. ఓ కృష్ణ నువ్వు ఎందుకు బాధపడతాను? ఓ కృష్ణ నువ్వు గిట్లెందుకు వచ్చినావు స్వామి? నువ్వు వచ్చి ఇక్కడ కాపాడేవాడివి, కరుణించేవాడివి. ఈ పాండురాజునైనా చనిపోయిండని కాళ్ళ మీద పడవచ్చింది కుంతి. అమ్మా నువ్వు బాధపడక నేను వచ్చింది మీ కొరకు అని చెప్పాడికి వచ్చి ఏమన్నాడు? ఓ ధర్మరాజా, మీరు ఎక్కడన్నా మనసులు తింటారయ్యా, అట్లా తింటే మీకు పిచ్చిలేస్తుంది, మీకు ఎర్లేస్తుంది, తినకూడదు. మీరు కాష్టదానమైన చేయాలి. భూదానమైన చేయాలంటే మాకు ఏం తెలియదని చెప్పని అది పాండవులు అన్నారు. నేను చేస్తానన్నాడు. కాష్టం తెచ్చిండు, కాష్టం లోపల పాండురాజులు పెట్టిండు. పాండురాజు నాపిన అమృత పాండవులు ఉన్నది. అమృత పాండవ తీసుకున్నాడు కావాలన్నా భోజనం చేసిండు శ్రీకృష్ణుడు ఎవరో తెలవకుండా.